సో దేశంలో మరోసారి యూసీసీ టాపిక్ చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే మహిళలకి సంబంధించి ఈ విషయం ఏదైతే ఉందో పార్లమెంటే చట్టపరంగా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి యూసీసీ టాపిక్ పైన చాలా కాలం నుంచి వస్తుందండి. యాక్చువల్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే మేజర్గా ఎలక్షన్ టైంలో కానీ లేకపోతే క్యాంపెయిన్లో కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్లో ఇది కూడా ఒకటి యాక్చువల్గా మిగతా ఎలాగైతే ఉన్నాయో ఇది కూడా ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి డిస్కషన్స్, కాకపోతే మధ్య మధ్యలో వచ్చి ఇలా ఆగిపోతూ ఉంటుంది. మనకి డిస్కస్ చేస్తున్నారు ఆగిపోతున్నారు. ఎందుకంటే ఏంటంటే ఇది అందరికీ ఉంటే మంచిదని అందరికీ ఒప్పుకుంటారు. దీనికి ఇందులో ఒప్పుకోవడం లేదు, కానీ ఇందులో చాలా పొలిటికల్ ఆస్పెక్ట్స్ లేకపోతే వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి రకరకాలుగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటే చాలామంది ఏంటంటే ఎవరన్నా ఇలాంటిది ట్రై చేస్తే స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తారని భయపడతారు కదా. సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇది ఒక పాయింట్ కింద తీసుకుని గవర్నమెంట్ ముందుకు వెళ్ళడానికి కొంత దోహదపడుతుంది, అంతే కదండి. ఇప్పుడు మామూలుగా అయితే ఏమంటారో జనాలందరూ మీదడిపోతారు. మీరు ఏం చెప్పొచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు చెప్పింది కదా బాబు, సుప్రీంకోర్టు ఇచ్చిన సజెషన్ మేము తీసుకున్నాం, మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పడానికి ఒక స్టాండ్ తీసుకోవడానికి పొలిటీషియన్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటేనండి మనకి క్రిమినల్ కోడ్ అయితే ఉంటుందో అందరికీ సమానమే భారతదేశంలో. ఆడపిల్లల మగపిల్లల లేకపోతే ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఈ మతమా ఆ మతమా ఈ స్టేట్ ఆ స్టేటే కాదు, కానీ అందరికీ క్రిమినల్ కోడ్ ఏదైతే ఉందో లా సేమ్ అండ్ లా. ఈ పర్సనల్ మ్యాటర్స్కి సంబంధించినప్పుడు వచ్చేటప్పటికి అప్పట్లో ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో కూడా దీని మీద చాలా వ్యాస్ట్ డిస్కషన్స్ జరిగినాయండి. అప్పుడు యాక్చువల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా గట్టిగా పట్టుబట్టారు, ఇది కంపల్సరీగా మనం పెట్టవలసిందే, మొత్తం ఈ యొక్క సివిల్ కోడ్ పెట్టవలసిందే, లేకపోతే ఇబ్బంది అవుతుందంటే జవహర్లాల్ నెహ్రూ గారు మిగతా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో అది కూడా క్లోజ్డ్ మెంబర్స్ అండి, ఎక్కువ మంది కూడా కాదండి. అది ఎందుకో అపోజ్ చేశారు, అప్పుడు దాన్ని వద్దని చెప్పారు. దానిలో ఏమన్నారంటే లేదు ఇప్పుడే కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చినాయి, మళ్ళీ ఇది ఎలాంటిది ఏదైతే రిలీజియస్గా లేదా మతాల పరంగా మళ్ళీ గొడవలు అవుతాయేమో, ఇప్పుడే రకరకాల పీపుల్ ఉన్నాం కదా మనం, ఈ టైంలోనే మళ్ళీ ఇది కూడా పెడితే సివిల్ కోడ్ పెడితే అవుతుంది. కాబట్టి ఇది పర్టికులర్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయండి, స్టేట్ ప్రిన్సిపల్స్ అని అందులో వేశారు. అంటే ఏంటంటే గవర్నమెంట్ సజెషన్ చేసినట్టు అంతే, అది అంటే గవర్నమెంట్కి ఫ్యూచర్లో ఇది ఒక గోలు అన్న ఎన్ని పర్టికులర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ ప్రిన్సిపల్స్లో పడేస్తూ ఉంటారు. ఇది ఫండమెంటల్ రైట్ కాదు యాక్చువల్గా.